హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ఈరోజు ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన బీరకాయ పప్పు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రైస్లో కానీ చపాతీలో కానీ ఈ కర్రీ అనేది బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అనేది నీట్గా వాష్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా బీరకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. టైం లేకుంటే పప్పుని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్రీని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే 5 మినిట్స్లో మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. కానీ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బీరకాయ పప్పు అనేది రెడీ అయింది చూడండి. ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా మార్నింగ్ ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది. ట్రై చేయండి ఇలా ఎలా ఉందో. చపాతీలకు కానీ పరోటాలకు కానీ బాగుంటుంది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి బీరకాయ పప్పు అనేది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మరిన్ని వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి.